ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి. రైస్ CEO ప్రవీణ్ గారితో కూడా మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అసలు ఇంత క్రియేటివిటీ చూపిస్తున్నారు, 7 ఎక్కాన్ని పోలుస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. సో మీరు చాలా డీటెయిల్డ్గా మన సంస్థలో చెప్పారు ఏమని 113 నుంచి 122 మీరు ఇచ్చిన లెక్క. నిన్న ఇండియా టుడే ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చాలా క్లియర్ కట్గా వయసుల వారీగా ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఓటర్స్ కానీ, యంగ్ ఓటర్స్ కానీ, సో మిడిల్ క్లాస్ సెక్షన్, ఒక అబౌవ్ 60 వాళ్ళు మాత్రం ఒక్కటే కొంత వైసీపీకి ఇవన్నీ ఎంత మేర రిలయబుల్? మీరు చెప్పినవన్నీ తప్పంటున్నారు కదా అధికార పార్టీ వాళ్ళు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళ వ్యాఖ్యల జోలికి మేము వెళ్ళమండి. ప్రొఫెషనల్ సంస్థలు ఏవి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, అటు టీడీపీ అదే వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ వీళ్ళ వ్యాఖ్యల జోలికి వెళ్ళం. కేవలం ఏంటంటే ఇండియా టుడే మై యాక్సెస్ ఇచ్చింది యాక్యురేట్ అనేది చెప్పుకోవచ్చు కొంతవరకు. ఎందుకంటే మేము ఏ సర్వే సంస్థ కానీ క్రెడిబుల్ విశ్వసనీయత కోల్పోకుండా చూసుకునే ప్రతి సంస్థ కూడా ఇన్ డెప్త్ గానే వెళ్తుంది, మైక్రో లెవెల్లో వెళ్తుంది. ఏదో ఫిగర్స్ ఇవ్వడం కాదు. వాస్తవానికి ఏంటంటే 18 నుంచి 20, 18 నుంచి 30 ఏజ్ గ్రూప్ ఎలా ఉంది, 30 నుంచి 50 ఎలా ఉంది, 50 నుంచి 70 ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సామాజిక వర్గాల సమీకరణలు ఎలా పనిచేసాయి అది కూడా చూస్తాం. తర్వాత ఏ వర్గాల ఓటర్లు అంటే ముఖ్యంగా కార్మికులు ఎటున్నారు, అలాగే విద్యార్థులు ఎటున్నారు, తర్వాత నిరక్షరాస్యులు ఎటున్నారు, మహిళలు, వృద్ధులు, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇన్ డెప్త్ గా వెళ్ళారు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇక ఫిగర్స్ అంటారా, ఎందుకంటే ఇంకా 24 గంటలే ఉంది, ఫిగర్స్ వచ్చేస్తాయి. ఈలోగా ఎవరు ఆందోళన వాళ్ళది, ఎవరు వ్యాఖ్యలు వాళ్ళది. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసాం, ఇప్పుడు కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంటుందనేది గత 3-4 మాసాలుగా చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలో కూడా అదే చెప్పాం. ఇక్కడ ఇది చాలా మంది అనుకున్నట్టు ఏంటంటే ఇది హోరాహోరీ పోరు, భీకర పోరు అనుకున్నాం కానీ వాస్తవానికి. కానీ ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఎన్నికల సరళి పరిశీలించిన, పోలింగ్ సరళి పరిశీలించినప్పుడు ఇది వార్ వన్ సైడ్ అనేది పూర్తిగా స్పష్టమైన క్లియర్ మ్యాండేట్ అనేది మనకు అర్థమైపోయింది. ఆ రోజే అర్థమైపోయింది. తర్వాత గణాంకాలు తీసుకున్న తర్వాత ఇంకా అది పూర్తి స్థాయి స్పష్టతనైతే ఇచ్చింది. మనం కూడా అదే ఇచ్చాం కదా. అలయన్స్ కి కూటమికి 113 నుంచి 126 వస్తాయని, అలాగే వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వస్తాయని, ఇతరులు 0 నుంచి 1 స్కోర్ చేయొచ్చు అనేది మనం ఇచ్చాం, స్పష్టంగా ఇచ్చాం. అదే మీకు తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది పూర్తి స్థాయిలో 92 నుంచి 99, అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసేస్తుంది. పూర్తి స్థాయి ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. జనసేన గతంలో 1కి పరిమితమైంది, ఈసారి 11 నుంచి 16 వరకు ఖచ్చితంగా గెయిన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, రేపు ఫలితాల్లో కూడా చూడొచ్చు. అంటే నేను వీటి జోలికి వెళ్ళను, నేను ఇంకా ఇది లేకపోతే నేను అది చేయను, లేకపోతే అంటే నేను అనేది సరే పార్టీలు పొలిటికల్ గా వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ జడ్జిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. యాజ్ ఏ సెఫాలజిస్ట్, ఒక సంస్థ రన్ చేస్తున్న మీరు ఇప్పుడు ఇండియా టుడే చాలా క్లియర్ కట్ గా ఏజెస్ వైజ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరు, మహిళలు ఎంత పర్సెంటేజ్, లేకపోతే మిడిల్ క్లాస్ 30 to 40 ఎలా ఉన్నారు, 60 ఎలా ఉన్నారు, మీరు కూడా ఇలా చెప్పినప్పుడు వీటికి ఉన్న అథెంటిసిటీ విషయంలో కదా ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు అధికార పార్టీ కొన్ని చూపిస్తోంది. సో వాళ్ళు కొన్ని నరేటివ్స్ సెట్ చేస్తున్నారు, రుణం తీర్చుకున్నారు, మాకే వేశారు, ఇలాంటివి కదా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నరేటివ్స్ ఈ ఏజ్ సెక్షన్స్ ని కంపేర్ చేసినప్పుడు ఎలా అంటే రిజల్ట్స్ ముందు ఇవన్నీ జ్యోతిష్యాలే అవుతాయండి. శాస్త్రీయత ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వే నిర్వహించడం అంత ఆషమాషి వ్యవహారం కాదు. చాలా ఏవో పేరు తెలియని సర్వే సంస్థలు వస్తున్నాయి. కొన్ని పేరు తెలిసిన సర్వే సంస్థలు కూడాను ఏదో ఫిగర్స్ ఇచ్చేస్తున్నాయి కానీ శాస్త్రీయత లేదు. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి ఒక్కరు కూడాను ప్రతి టీం అంటే ముఖ్యంగా ఏ సర్వే సంస్థ అయినా టీం ని పంపిస్తుంది. ఇప్పుడు టెలిఫోనిక్ వీటిలో కూడా నేను అంత అంత డిపెండ్ అవ్వను, ఎందుకంటే అంత యాక్యురేట్ గా వస్తుంది అనేది నేను అనుకోవట్లేదు. గ్రౌండ్ లో పంపిస్తామా, గ్రౌండ్ లో పంపించి ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ తో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్ డేటా అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత చాలా మంది కూడాను విశ్లేషకులు కూడాను తనకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. సరే, అది సెపరేట్ మ్యాటర్. ఇక్కడ ఇండియా టుడే మై యాక్సెస్ దీనికి క్రెడిబిలిటీ ఉంది. గతంలో చాలా సర్వేలు కూడా నిరూపితమయ్యాయి. మందు కూడాను మనం
తెలంగాణ యాక్యురేట్ ఇచ్చాము, 64 నుంచి 70 కాంగ్రెస్ వస్తుందని అవును, మీరు చెప్పినప్పుడు ఇచ్చిన తెలంగాణ అక్కడే రిజల్ట్ land అయ్యింది. అయ్యింది కరెక్ట్ గా. అదే కర్ణాటక కూడా ఇచ్చాము. తర్వాత ఇది కూడా ఖచ్చితంగా నిజం అవుతుంది, కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఖాయం. ఎందుకంటే నేను ఎవరికి ఒక పాయింట్ ప్రవీణ్ గారు, నిన్న చాలా మంది ఇండియా టుడే చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. మొన్న ఎంపీ లోక్సభ స్థానాలు 2 నుంచి 3 వరకే ఇచ్చింది ఏది వైసీపీకి, కానీ నిన్న 55 నుంచి 77 స్థానాలు ఇచ్చింది. అంటే ఎట్లా క్రాస్ అవుటింగ్ అయిందా? ఇదేం లెక్క? మాకు ఒక ఎంపీ అంటే 7 తీసుకున్నప్పుడు ఇచ్చిన ఎంపీల స్థానంలో 2x7 వెళ్ళి స్టార్ వేసుకున్నా కూడా మరి 20 దాటకూడదు కదా? 55 నుంచి 77 లెక్క ఏంటి? అంటే దాదాపు 25 ఎంపీ సీట్లలో మెజారిటీ ఎంపీ సీట్లు క్రాస్ అవుతాయని మనం చెప్పలేం. ఒక 2-3 వరకు అవ్వచ్చు, మహా అయితే పెరిగితే ఇంకో 4 అవ్వచ్చు, అంతేగాని క్రాస్ అనేది అవ్వదు. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయవాడ తీసుకోండి, విజయవాడ పార్లమెంట్ తీసుకునేటప్పుడు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా విజయవాడ పార్లమెంటు టీడీపీకి వచ్చింది. సో 1-2 లేకపోతే మహా అయితే 3 చోట్ల క్రాస్ అవుతుంది, కానీ 22 20 15 క్రాస్ అనేది అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు వాళ్ళ గణాంకాలు మన ముందు పెట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, కానీ నేరుగా వ్యక్తిగతంగా మనం వాళ్ళ మీద విమర్శ నేనేం అనట్లేదు, సామాన్యంగా అలా అవుతుందా? ఇప్పుడు మీరు కూడా అది కష్టమేనండి, కష్టం. ఎలా అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, 3-4 పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే క్రాస్ ఓటింగ్ ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఈ 15-10 అంటే